హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక జాబ్ వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. సో మనకి ఫ్రెషర్ అనలిస్ట్ కోసం ఒక హైరింగ్ అయితే నడుస్తుందన్నమాట. సో బెంగళూరు లొకేషన్కి అయితే ఈ జాబ్ స్పాట్ అయింది. సో కంపెనీ పేరు చూసుకుంటే యాక్యూటీ నాలెడ్జ్ పార్ట్నర్స్ అనమాట. సో ఇది బెంగళూరు లొకేషన్కి అయితే మనకి అవైలబుల్ ఉంది. సో ఈ జాబ్ గురించి ఈ వీడియోలో పూర్తిగా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇది పర్మనెంట్ రోల్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి, హైరింగ్ ఫ్రెషర్ ఫర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనమాట. సో రోలు స్కిల్స్ చూసుకుందాం ఒకసారి. ఫైనాన్షియల్ స్ప్రెడింగ్, లోన్ ఆపరేషన్స్, క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ రీసెర్చ్ అనమాట. సో మనకి రోల్ అయితే ఇదే అనమాట. తర్వాత టీమ్ ఆర్ బియూ చూసుకుంటే లెండింగ్ సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనమాట. సో క్యాండిడేట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ విత్ టీమ్ ఆర్ బియూ అని మెన్షన్ చేశారు. తర్వాత పొజిషన్ చూసుకుంటే అనలిస్ట్ పొజిషన్ అనమాట. సో టోటల్ సిటీసీ చూసుకుంటే ప్రయాణము 5,48,600 అయితే ఇస్తామని మెన్షన్ చేశారు. విత్ బోనస్, గ్రాట్యుటీ అండ్ మెడికల్, యాక్సిడెంటల్ అండ్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దాదాపు మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో షిఫ్ట్ టైమింగ్స్ చూసుకుంటే ఒకసారి 10 to 7 షిఫ్ట్ అయితే ఉంది. దానివల్ల 1 to 10 PM, 5:30 to 2:30 AM షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదైతే మనము దీనికైతే ప్రిఫరబుల్ ఉండాలన్నమాట. సో దీనికైతే రెడీగా ఉండాలి. బోత్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి, 3 రకాల షిఫ్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారము వాళ్ళైతే షిఫ్ట్ మనకైతే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. జాబ్ లొకేషన్ చెప్పుకున్నట్టుగా బెంగళూరు అనమాట. సో ఒకసారి చూసుకుంటే ఒకసారి డీటెయిల్గా డిస్క్రిప్షన్ అయితే ఉంది, ఒకసారి చెక్ చేసుకుందాము. అనలైజింగ్ అండ్ స్ప్రెడ్డింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆన్ వేరియస్ ఫైనాన్షియల్ స్ప్రెడింగ్ ప్లాట్ఫామ్స్. తర్వాత అనలైజెస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఇన్కమ్ స్టేట్మెంటు, బ్యాలెన్స్ షీటు అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంటు ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ ఆఫ్ ద క్రెడిట్ అప్రైజల్ ప్రాసెస్ అనమాట. తర్వాత గోయింగ్ త్రూ ద సప్లిమెంటరీ షెడ్యూల్స్, నోట్స్ అండ్ ఎండి అండ్ ఏ ఫర్ ద డీటెయిల్ బ్రేకప్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్. తర్వాత నార్మలైజింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ఎక్సెప్షనల్స్, నాన్ రికరింగ్ ఐటమ్స్ టు అరైవ్ అట్ ద ట్రూలీ ప్రాఫిటబిలిటీ ఫిగర్స్. దాంతోపాటు క్యాలిక్యులేటింగ్ ద అడ్జస్ట్మెంట్స్, నెట్వర్త్, రికరింగ్ క్యాష్ ఫ్లోస్, డెబ్ట్ సర్వీసెస్, తర్వాత లయబిలిటీస్, రేషియోస్ అండ్ ఫైనాన్షియల్ మెట్రిక్స్. తర్వాత మానిటర్ కన్వీనియంట్ కంప్లైన్సెస్ అండ్ రిపోర్టింగ్. దాంతోపాటు క్యారింగ్ అవుట్ టాస్క్ లైక్ క్రెడిట్ రివ్యూస్, ఫైనాన్షియల్ రిస్క్ రేటింగ్స్. తర్వాత ప్రిపేరింగ్ రైటింగ్ నెరేటివ్స్, క్రెడిట్ నోట్స్, క్రెడిట్ అప్రూవల్స్ అండ్ ఆన్గోయింగ్ మానిటరింగ్ అనమాట. తర్వాత రెస్పాన్సిబుల్ ఫర్ డెలివరింగ్ 100% క్వాలిటీ. సో మీట్ స్ట్రిక్ట్ డెడ్ లైన్స్ అండ్ ఎబిలిటీ టు వర్క్ అండర్ ప్రెషర్, పర్టికులర్లీ అరౌండ్ విత్ ద మంత్ ఎండ్స్ అనమాట. సో మనకైతే జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి పూర్తిగా డిస్కస్ చేసాం కాబట్టి మీరు ఒకసారి పూర్తిగా ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత లోన్ ఆపరేషన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్, తర్వాత క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ సంబంధించిన మెజర్స్. సో ఇవన్నీ పూర్తిగా ఒకటి కీ కాంపోనెంట్స్ వీళ్ళైతే పూర్తిగా ఇచ్చారన్నమాట. సో మీరైతే ఒకసారి ఈ వీడియోని చూసి పూర్తిగా ఒకసారి స్కిల్స్, రిక్వైర్మెంట్స్ మొత్తం ఒకసారి చదువుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఒకసారి చెప్పారు. సో ఎవరైతే అప్లై చేసుకోవాలని, సో న్యూలీ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్, సో న్యూలీ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎంబీఏ ఫ్రెషర్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. దాంతోపాటు ప్రొఫిషియన్టీ ఉండాలి. తర్వాత దాంట్లో మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, ఎక్సెల్, తర్వాత అడ్వాన్స్ ఎక్సెల్లో ప్రొఫిషియన్సీ ఉండాలి. స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, తర్వాత అనలైటికల్ థింకింగ్ స్కిల్స్, తర్వాత అండర్ ప్రెషర్లో వర్క్ చేయాల్సిన స్కిల్స్ కూడా ఉండాలి. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. హైలీ మోటివేటెడ్, ఫ్లెక్సిబుల్ అండ్ విల్లింగ్నెస్ టు వర్క్ హార్డ్ అనమాట. సో ఇవైతే పూర్తిగా స్కిల్స్ మనకైతే మెన్షన్ చేశారు, మీరు కూడా ఒకసారి చదువుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, సో ఇక్కడ అప్లై నౌ ఆన్ కంపెనీ సైట్ అని ఉంది కదా. సో ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని ఓపెన్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. సో ఒకసారి పూర్తిగా వీడియోని చూసి దాంతోపాటు డీటెయిల్స్ అన్ని చదువుకొని మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇది ఈరోజు వీడియో అనమాట. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ. జై హింద్.